అనారోగ్య సమస్యలతో ఓ యువకుడు మృతి చెందాడు. కానీ ఆయన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గోదావరి కనిలోని కాకతీయ నగర్కు చెందిన 44 సంవత్సరాల కొత్తపల్లి రమేష్ అనే యువకుడు స్థానిక పైప్లైన్ ఇంక్లైన్ ఏరియాలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్గా కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లో వాంతులు, కడుపు నొప్పితో తల్లడిల్లిన రమేష్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన రమేష్ను గోదావరి కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు రోధించారు. రమేష్ నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. మృతుని నేత్రాలను దానం చేయడానికి తండ్రి కనకయ్య, సోదరులు శంకర్, సురేష్, సోదరి జ్యోతి అంగీకారం తెలిపారు. దీంతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని కార్నియాలను సేకరించారు, హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆంధ్రులకు చూపును ప్రసాదించడానికి రమేష్ నేత్రాలను దానం చేయడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ కాజంపురం రాజేందర్, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు అభినందించి మృతుని కుటుంబానికి అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ నేత్రదానం గొప్ప పుణ్యకార్యమని, ప్రతి ఒక్కరూ నేత్రదాత రమేష్ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని నేత్రదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రమేష్ కుటుంబ సభ్యులందరికీ స్ఫూర్తించిందని కొనియాడారు. ముందుగా కొత్తపల్లి రమేష్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి వారి ఇంత దుఃఖంలో ఉండి కూడా ఒక ఇద్దరికి చూపును అందించేందుకు ముందుకు వచ్చి వారి కళ్ళను దానం చేసినందుకు వారి కుటుంబానికి మరి ఎంతో రుణపడి ఉంటారు. మా లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత సదాశయ ఫౌండేషన్ తరఫున వారికి ఎప్పటికీ ఎల్లవేళ మేము రుణపడి ఉంటాము. వారి ఏ విషయంలో మాకు ఫోన్ చేస్తే మేము ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వచ్చి రెడీగా ఉంటాము. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడడమే కాకుండా అందరూ కూడా ఎక్కడ ఎవరైనా అకాల మరణం పొందినచో ఇలాంటి కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నిస్తే మనం మానవ సమాజంలో ఎంతో కొంత రుణపడి మనతోనైనా సాయం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసేందుకు కాకుండా ఎక్కడైనా జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళ కళ్ళు దానం చేసేందుకు ప్రయత్నించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు మూలశంకర్, ఆర్ఎంపీ రమేష్ పాల్గొన్నారు.